అండ్ మిస్సెస్ ఒకరికి ఒకరు లవ్ థీమ్ లో ఇప్పుడు మన ముందుకి వచ్చేస్తున్నారు ప్రియతమ్ అండ్ మాన్సా. లెట్స్ వెల్కమ్ దెం. ఏంటో నా ఫ్రెండ్స్ అందరికి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, నాకెప్పుడు అవుతుంది? అయినా ఇంత అందమైన ప్రిన్సెస్కి మామూలుడు ఎక్కడ సరిపోతాడు? ఒక రాజకుమారుడే రావాలి కదా. టైం వచ్చినప్పుడు వాడే వస్తాడులే. అమ్మో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, పడుకుందాం. ప్రీతం నువ్వా? ఎస్ నేనే. నువ్వేంటి ఇన్నాళ్ళు నా పక్కనే ఉంటూ కూడా నువ్వు నాకు చెప్పలేదు? అయినా నా కళ్ళు నువ్వు కనిపించేసరికి ఓ మై గాడ్, నేను ఎంత ఎగ్జైట్ అయిపోయానో తెలుసా? అయినా నా రాజకుమారుని నువ్వా? నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. హే ఒక్క నిమిషం నేను చెప్పేది విను. అయినా ఇది కళ నిజమా? సో ఇంకా నువ్వు ఇది కళనే అనుకుంటున్నావు కదా? సో ఇప్పుడు తెలిసిందా ఇది నిజమని? నీ కల్లోకి నేను రావడానికి కారణం ఏంటో తెలుసా? ఏంటి? ప్రతిరోజు నువ్వు నా కల్లోకి వస్తున్నావు కాబట్టే నేను నీ కల్లోకి వచ్చాను. నేను వస్తున్నానా? అవును, నేను చూసిన మొదటి క్షణమే నేను ప్రేమలో పడిపోయాను. అప్పటి నుంచి ఎప్పుడెప్పుడు నేను కలుస్తానా, నీ దగ్గరికి వస్తానా అని చెప్పేసి నేను అనుకుంటూ ప్రతిరోజు నీ కల్లోనే నేను కలుస్తూ ఉన్నాను. యాక్చువల్లీ నువ్వు నన్ను ఒక రాకుమారుడిలాగా ఊహించుకున్నావు కదా, కానీ రాజకుమారుడు ఎప్పుడు కూడా ఒక్కడే రాడు, తనతో పాటు కొన్ని నిధులు కూడా తీసుకొస్తాడు. నిధులా? ఎస్. ఒక చిన్న గేమ్ ఆడదాం. గేమా? అయినా ఇప్పుడు గేమ్ ఏంటి? నిధులు ఇక్కడే కొన్ని చోట్ల దాచాను, అవి ఎక్కడెక్కడనేది నేను చెప్తాను. ఆ క్లూస్ని ఫైండ్ అవుట్ చేసి నువ్వు అక్కడ ఏముందో కనిపెట్టాలి. దాంట్లో నా మనసులో మాట కూడా తెలుస్తుంది. సరే తొందరగా. ఓకే, మొదటిది అనుబంధానికి మరో పేరేంటి? ఫ్రెండ్షిప్. దాని తెలుగులో? స్నేహం. మరి ఆ స్నేహ గారి దగ్గరే నీకు ఒక క్లూ దొరుకుతుంది. మేడం మీ దగ్గర నా ప్రేమకు సంబంధించి ఏదో ఉందని చెప్పారు, అది తొందరగా ఇస్తారా? నా దగ్గర ఏం లేదే. ప్లీజ్ మేడం ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ప్లీజ్. ఇది అనుకుంటా. మేడం ప్లీజ్ మేడం. ఇవనా? ఇచ్చే. ఎల్ లైఫ్ లాంగ్ నీకు తోడుగా నడవాలి అనుకుంటున్నా. గుండెలోన చోటిస్తాలే నన్ను చేరుకుంటే ఒక నిమిషం నడిపిస్తాలే. అండ్ ఈ రోజు నేను ఇలా కలవడానికి, నీకు ప్రపోజ్ చేయడానికి నేను ఆ శివుడిని శ్రీనివాసుడిని ఎన్ని మొక్కులు మొక్కానో తెలుసా? నిజంగా? నిజంగా. తొందరగా ఇవ్వండి అది సార్. ఎక్కడ నువ్వే చెప్పమ్మా. అక్కడే ఉంది. దీంట్లో వేరే మొత్తం కప్పుకొని వచ్చాను, ఇది ఎక్కడ ఉందో కూడా తెలియదు. వెతకాలి ఇప్పుడు. ఏయ్ ఐ గాట్ ఇట్. నా చూపే నిన్ను వెతికినది, నీ వైపే నన్ను తరిమినది. ఒట్టేసి చెప్తున్నా ఈ గుండె ఎప్పటికీ నీదే. అది నాది కాదు. నేను రాసిన మాటలే అక్కడ దొరికాయి. నువ్వు రాసింది. ఓకే. ఇవి రెండు ఓకే, ఇంకా చెప్తా. అవ్వడానికి సరిసాటి, కానీ ఈసారి అయ్యారు మనకి పోటీ. మనకి పోటీ వీళ్ళ దగ్గర ఉంటుంది. ఎవరి దగ్గర ఉందో కనిపెట్టు. మీ దగ్గర ఉందా? ప్లీజ్ కొంచెం చూడండి, నా లైఫ్ మ్యాటర్కి సంబంధించింది ప్లీజ్. అంతా కింద పెట్టింటారు చూసుకోండి. చూడండి ఇటు సైడ్ కూడా లేదా? ఏ రాకేష్, మీరు ఇచ్చింది డైరెక్ట్గా ఇవ్వచ్చు కదా, ఎందుకు? అంటే తనకి ఇలాంటి ఇవి చేయడం అంటే చాలా చాలా ఇష్టం. నన్ను కూడా ఒకసారి ఇలానే. ప్లీజ్ సార్ మీ దగ్గర ఏమైనా ఉందా సార్? ఆయన దగ్గర చాలా ఉన్నాయి, ఏం కావాలి చెప్పు. వి అంటే మనం మాత్రమే కాదు, నీతో నేను ఊహించుకున్న ప్రపంచం. ఫైనల్. నవ్వుల చలాకీ తుపాకీ ఎవరు? హేమంకి గారు, మాకు కాబోయే ఆయన మీకేదో ఇచ్చారంట. నాకే ఎవడో రాసాడని చింపేశాను. ప్లీజ్
దయచేసి అలా అన్నది ప్లీజ్. అయ్యో అది కాదక్క, నా పేరు ఉండింది అందులో, ఏదో క్షణం అది ఇది అంటే నాకు ఇంత సీన్ లేదని చెప్పేసి మీరు చదివిందన్నా చెప్తారా? చాలు నాకు. అదేదో ఏమో ఉండింది, ముక్కలు అతక పెట్టుకుంటే తెలుస్తుంది అనుకుంటా. కొంచెం ఎన్నో జన్మల మన బంధం నిజమైంది ఈ క్షణం. నాకు రాశారండి, మీకు కదా. నువ్వు చదివిన ఒక్కొక్క పదం దగ్గర LOVE ఉన్నాయి, అంటే లవ్. నేను నిన్ను నా పంచ ప్రాణాల సాక్షిగా లవ్ చేస్తున్నాను. అమ్మా, ఆయన ఇంతకాలం పట్టిందారా నా పక్కనే ఇంటి కూడా నా కల్లో కనిపించడానికి? ఐ హేట్ యు. చేసుకుంటావా? I love you so much. చాలా మందికి రకరకాల ఫ్యాంటసీస్ ఉంటాయి అన్నమాట, ఎస్పెషల్లీ అమ్మాయిలకి. నా హస్బెండ్ ఇంత క్రియేటివ్గా ప్రపోజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మీ ఫ్యాంటసీ వరల్డ్లోకి మమ్మల్ని తీసుకెళ్ళి మీ ప్రపోజల్ ఇలా ఉంటే బాగుండు అని మీకు అనిపించి ఆ కోరికని మీ కళ ద్వారా నెరవేర్చుకున్నారు. మరి ఈ క్రియేటివిటీ మా జడ్జెస్కి ఎలా అనిపించిందో కనుక్కుందాం. స్నేహ గారు, చాలా క్రియేటివిటీ మీరు చూపించారు. అండ్ ఫస్ట్ ప్రిన్సెస్ స్లీపింగ్ దేర్ అండ్ ఎప్పుడు వస్తారు, లవ్, అది అండి. LOVకి మీకు ఒక మీనింగ్ చెప్పారు కదా, అది చాలా నచ్చింది నాకు. అండ్ ద వే యూ హిడ్ ఇట్ బిహైండ్ ఎవ్రీబడి, దట్ వాజ్ క్యూట్. ఎందుకు అలా చేశారు? ఐ జస్ట్ వాంటెడ్ టు నో. యాక్చువల్లీ మా పరిచయమైన కొత్తల్లో నా బర్త్డే వచ్చిందనమాట. సో నా బర్త్డేకి తన గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా నన్ను ఇలానే ఆడిచ్చింది. సో ఒక్కొక్క చోట వాళ్ళ ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకొని ఒక్కొక్క చోట ఒక్కొక్క క్లూ పెట్టి ఐ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దట్ క్లూస్ అండ్ దెన్ గెట్ మై గిఫ్ట్ అనమాట. సో అలా తను చేసింది అప్పుడు. సో అది నేను స్టేజ్ మీద రెసిప్రొకేట్ చేద్దాం అనిపించి ఇప్పుడు ఇలా చేస్తాను. సేమ్ పొజిషనా అందరూ వేసి? నేను కూడా ఒకసారి ఒక గిఫ్ట్ కొన్నాను అండ్ ఐ కెప్ట్ ఇట్ ఇన్ 1 place అండ్ ఆల్మోస్ట్ 10 ప్లేస్లో ఇలాగా ఓకే ఇక్కడ డోర్ ఓపెన్ చేసి అక్కడ చూడు, ఆ డోర్ ఓపెన్ చేసి చూసిన తర్వాత కబోర్డ్ షర్ట్లు, వైట్ షర్ట్లు బ్యాక్ సైడ్లో నేను రాసి పెట్టి ఉన్నాను వైట్ షర్ట్లో. దాని తర్వాత మేక్ హిమ్ రన్ రూమ్లో అన్ని. So then finally he found the gift. So I really liked the idea because this was one of my idea too. I'm so surprised. Thank you so much. Thank you. అరే ఎందరున్న అందమైన మాటి నాకు చెప్పేసావుగా. Very cute అండి. రాకేష్, నువ్వైతే పక్కింట్లో ఎదురింట్లో అలా ఏమైనా పెడతావా? లేదమ్మా. లేదా? ఎదురింటి ఆంటీకి శివ గారు, ఎలా అనిపించింది వీళ్ళ ప్రపోజల్? ఫస్ట్ టైం LED స్క్రీన్ యూస్ చేసుకున్నారు, బాగుంది ఆ కాన్సెప్ట్. అండ్ టోటల్ ఓవరాల్ ఫ్రమ్ డ్రీమ్ నుంచి ప్రెసెంట్ వరల్డ్కి వచ్చారు, ఆ కాన్సెప్ట్ అంతా బాగుంది. అండ్ మిడిల్లో మీరు డైలాగ్ లేకపోయినా కూడా అలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు కూడా చాలా బాగుంది. అదే మీ లాంగ్వేజ్లో చెప్పాలంటే చాలా చాలా బాగుంది. గుడ్ లక్. Thank you. అండ్ వన్ మోర్ థింగ్, మిడిల్లో మీ కాన్సెప్ట్లో ఉన్నా కూడా నా క్యారెక్టర్ నేను ఉంటాను నేను, ఓకేనా? మీరు డిస్టర్బ్ అవ్వద్దు. ఓకే, ఇట్స్ ఓన్లీ మీ క్యారెక్టర్లో మీరు ఉండండి, నా క్యారెక్టర్ నేను ఉంటాను. నేను డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తాను, ఆయన కూడా మీరు క్యారెక్టర్లో ఉండాలి. యా, నేను చాలా డిస్టర్బ్ చేశాను, అసలు డిస్టర్బ్ అవ్వలేదు. వెరీ గుడ్, దట్ ఐ లైక్ ఇట్. సో ఇప్పుడు అర్జెంట్గా ఇప్పుడు మన కపుల్స్ ఏ స్కోర్స్ ఇస్తున్నారో చూసేద్దాం. ఓకే, సో జడ్జెస్ స్కోర్స్ డన్, కపుల్స్ కూడా స్కోర్స్ ఇచ్చేసారు. మరి చూద్దాము నెక్స్ట్ ఎవరు రాబోతున్నారో. మీకైతే ఆల్ ది వెరీ బెస్ట్. Thank you so much.